హాయ్ ఆల్! అందరికీ హ్యాపీ సండే. ఈ సండే మీ ఇంట్లో ఏం వండుకున్నారు? మా సండే స్పెషల్ అయితే ఈరోజు లైట్‌గా ఆయిల్ వేసి ఈ ఫిష్‌తో తవా ఫ్రై చేశాను. ఎలా చేశానో ప్రాసెస్ చూపించేస్తాను చూసేయండి. ఇంట్లో చాలామంది పిల్లలు ఫిష్ తినడానికి చాలా వరకు నచ్చుకోరు కదా! ఇలా చేసి పెట్టారంటే పక్కా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ముందుగా ఫిష్‌ని ఉప్పు, పసుపు ఏసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ చేపలకి చాకుతో నిలువుగా ఘాట్లు పెట్టాను. స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాం. ఈ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఉంటే ఫిష్ మసాలా, అల్లం, వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. నేను తీసుకున్నవి రెండే కదా ఇక్కడ చేపలు కనుక తక్కువే కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ వీటిని ముద్దలా స్పైసెస్‌ని కలుపుకోవాలి. ముందుగానే చేపకి ఘాట్లు పెట్టుకున్నాం కదా! ఈ తయారు చేసుకున్న మసాలా ముద్దని ఘాట్లలో కొంచెం కొంచెం పెట్టుకుంటూ మొత్తంగా ఫిష్‌కి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నాక పక్కా ఒక అరగంట లేదా పావుగంట అయినా మీ వీలుకి తగ్గట్టుగా పక్కకు పెట్టుకోండి. అప్పుడే ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ చేపకి మంచిగా పడతాయి. మనం చేస్తుంది తవా ఫ్రై కనుక తవా మంచిగా వేడెక్కాలి. లేదంటే ఫిష్ మొత్తం అంటుకుంటుంది. తవా వేడెక్కగానే మీకు సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా మ్యారినేట్ చేసి ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. ఈ చేపల్ని ఒక్కొక్కటిగా తవా పైన వేసుకుంటూ గ్యాస్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేదంటే ఫిష్ లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వదు. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల మనం యాడ్ చేసిన స్పైసెస్ కూడా చేపకి మంచిగా పడతాయి. ఫిష్ ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం ఏం పట్టదు. ఓ అరగంటలో అయిపోతుంది. మా ఇంట్లో ఫుల్ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా లైవ్‌గా ఉండేటప్పుడు తెచ్చుకుంటాము. లైవ్‌గా ఉండే ఫిష్‌తో ఫుల్ ఫిష్ ఫ్రై చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా పక్కా నచ్చుతుంది. నెక్స్ట్ టైం మీకు కూడా ఇలా చిన్న చేపలు ఎప్పుడైనా దొరికితే పక్కా ఈ రెసిపీ ట్రై చేయండి. చేప వన్ సైడు ఫ్రై అయ్యాక ఒకసారి చెక్ చేసుకొని ఫ్రై అయ్యాక ఇంకో పక్కకి టర్న్ చేసుకోండి. చేప ఇలా 2 పక్కలు ఎర్రగా ఫ్రై అయ్యాక 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ టైం అయినా లేదంటే వేడి వేడిగా డిన్నర్ టైంలోకైనా రసంతో ట్రై చేశారంటే పర్ఫెక్ట్ కాంబినేషను. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతూనే ఉంటారు. ఫిష్ అయితే 2 సైడ్లు బాగా ఫ్రై అయిపోయింది కదా! వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని చిన్న సబ్స్క్రైబ్ చేస్తూ చిన్న లైక్ వేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ టైము ఇంకే రెసిపీ కావాలన్నా పక్కా ట్రై చేస్తాను. కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి